లో ఒకవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా వారు రియాక్ట్ అవ్వడం, వాళ్ళ ఆవేదన లేకపోతే వాళ్ళ అక్కుస్ వెళ్ళగక్కడం మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక మంచిని లేదా ప్రపంచంలోనే ముందున్నటువంటి ఒక దిగ్గజ కంపెనీ వస్తున్నప్పుడు స్వాగతించాలి. లేకపోతే స్వాగతించలేకపోయినప్పటికీ వారు కనీసం దాన్ని చిన్నబుచ్చే విధంగా లేకపోతే హేళన చేసేటువంటి కామెంట్స్ చేయకూడదు. కానీ ఇక్కడ వారు చెప్తున్నదంతా కొన్ని అంశాలని మీరు కూడా ఐటీ నిపుణులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా నేను. సో ఈ డేటా సెంటర్ అనేది ఒక గోడౌన్తో పోల్చారు. సరే, అది గోడౌన్ అని ఆ స్థాయిలో ఆలోచించే వాళ్ళకి ఎవరు ఎన్ని చెప్పినా అది అర్థమవుతుందో లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే అది అర్థం కావాలంటే కూడా అది ఏదైనా చదువు ఉండాలేమో, సినిమా డైలాగ్ లాగా. నిజంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రపంచ స్థాయి నిపుణులు దీంట్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల, ఏఐ సంబంధించినటువంటి నిపుణుల, లేదా క్లౌడ్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్సా, సైబర్ సెక్యూరిటీ సంబంధించిన డేటా సంబంధించినటువంటి సిబ్బంది, ఇలాంటి వారు వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి. తద్వారా వారికి కూడా ఉపయోగం కలిగేటువంటి ప్రయోజనము, అలాంటి నిపుణులు తయారయ్యేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి అనేది. సో అసలు వాస్తవం ఏంటి? శ్రీహర్ గారు, ముందుగా మీకు ఈరోజు ప్రెస్ మీట్ చూస్తే ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే ఈరోజు ప్రెస్ మీట్ లో ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అదానికి గూగుల్ కి అసోసియేషన్ 2022లో స్టార్ట్ అయింది. అదానికి 300 మెగావాట్లకి ఫౌండేషన్ స్టోన్ 2023 మే 3వ తారీఖున మేము వేసాం. ఇవన్నీ వింటుంటే నాకు ఎలా అనిపించింది అంటే దృశ్యం సినిమాని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినట్టుంది ఈ ప్రెస్ మీట్ లో. ముఖ్యంగా అసలు మీకు ఈ డేట్లు, టైంలు ఇవన్నీ చెప్పే అవసరం ఏంటండి? అదేదో ఆ రోజున మీరు కూడా ఇప్పుడు ఎలాగైతే నారా లోకేష్ గారు అక్టోబర్లో వెళ్ళి 13 నెలల్లో ఈ కంపెనీని ఒప్పించి గూగుల్ ప్రతినిధులు అందరితోటి చర్చించి రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోతుంటే మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని నమ్మించి తీసుకొచ్చి ఫైళ్లు మోసుకొని ఆ దేశాలన్నిటి చుట్టూ తిరిగి గూగుల్ ప్రతినిధుల్ని ఆంధ్రప్రదేశ్కి రప్పించి వాళ్ళకి విశాఖపట్నంలో ఉన్న వసతులన్నీ చూపించి ఒప్పించి పెట్టించారే, ఇదేదో మీరు ఆ రోజు చేస్తుంటే ఈ రోజు మళ్ళీ దృశ్యం సినిమాని రాష్ట్రం అందరికీ చూపించే పని ఉండదు అన్నది మా ఉద్దేశం. అదే విధంగా ఈ క్రెడిట్ గేమ్ అని అంటున్నారు, అయితే మేమే ఇనిషియేట్ చేసాం, మేమే తీసుకొని వచ్చాం అన్న దాన్ని చెప్పడానికి ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియపరిచే ఒక ప్రయత్నం ఏదైతే చేశారో, అసలు ఈ క్రెడిట్ గేమ్ లో కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వదండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారం కోసం ఏర్పడ్డ ప్రభుత్వం కాదు. ఎందుకంటే ఇందులో అధికారం కోసం ఏర్పడితే ఒక్క మనిషే పోటీ చేయాలి. ఇందులో 3 నాయకులండి. 1 నరేంద్ర మోదీ గారు, 2 నారా చంద్రబాబు నాయుడు గారు, 3 పవన్ కళ్యాణ్ గారు. 3 కలిసి ఈ రాష్ట్రం కోసం ఎవరికి క్రెడిట్ వస్తుందా అన్నది కాదు, ఈ రాష్ట్రాన్ని టాప్ లో నిలబెట్టాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అలాంటి కూటమి ప్రభుత్వం క్రెడిట్ కోసం పాకులాడే ప్రయత్నం చేయదు. పోనీ క్రెడిట్ కావాలంటే మీరే తీసుకోండి అని నారా లోకేష్ గారు ఎంతో మెచ్యూరిటీతో మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో మీరు చూస్తే, ఇనిషియేట్ చేశాను అన్న క్రెడిట్ కావాలంటే మీరే తీసుకోండి, ఈ టైంలో మనం రాష్ట్రంలో ఎవరికి క్రెడిట్ రావాలన్నది కాదు, మీరు ఆ క్రెడిట్ తీసుకుంటే నేను కంపెనీని తీసుకొని వచ్చి ఓపెన్ చేసి ఉద్యోగాలు ఇచ్చానన్న క్రెడిట్ తీసుకుంటే ఇప్పుడు క్రెడిట్ గేమ్ కాదు అని ఎంతో మెచ్యూరిటీతో మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారే స్వయంగా తెలియజేయడం జరిగింది. పోనీ క్రెడిట్ ఇద్దామా అని అనుకున్న ప్రజలకు, ఇనిషియేట్ చేశారు అన్న క్రెడిట్ ఇద్దాం అనుకున్న ప్రజలకు కూడా అవకాశాన్ని ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో. ఎందుకంటే మీరు చూస్తే వాళ్ళు చూపించిన ప్రూఫ్లన్నిట్లో డియర్ మిస్టర్ భాస్కర్ గారు అని చదివారు, ఎవరైతే ఐటీ చీఫ్ సెక్రటరీ ఉన్నారు. జయలక్ష్మి గారు పంపించిన లెటర్ మనం చూసాం. ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు కష్టపడ్డారే కానీ పోనీ ఆ లెటర్లు రాసి గూగుల్ వాళ్ళకి కనీసం మీరు ఇక్కడ పెట్టండి అనే ఒక సంగతిని తెలియజేసిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లెటర్స్ కూడా రాసింది 2 ఐఏఎస్ ఆఫీసర్లే తప్పితే మీరు కానీ మీ ఐటీ మినిస్టర్ కానీ ఎక్కడ ఇంత ప్రయత్నం చేసినట్టు కూడా మాకు ఆ ప్రూఫ్ల్లో కానివ్వండి, ఎంటైర్ ప్రెస్ మీట్లో కానివ్వండి స్వయంగా మీరే చెప్పలేదు. కనీసం ఆ ఐఏఎస్లు కష్టపడడానికి మీరు సహకరించున్న ఆ రోజు కంపెనీ వచ్చే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం అయ్యేవారు. ఆ క్రెడిట్ ఇవ్వాలన్నా కూడా, ఒకవేళ ఇనిషియేట్ చేసిన క్రెడిట్ ఇవ్వాలన్నా కూడా ఆ ఐఏఎస్లకి ఇవ్వాలి, కానీ మీకు కానివ్వండి, మీ ఐటీ మినిస్టర్ గారికి కానివ్వండి వచ్చే అవకాశం కూడా లేదు. అండ్ ఆల్సో లెటర్లు రాస్తేనో ఎంఓయూలు రాస్తేనో కంపెనీలు రావండి. మీరే స్వయంగా చెప్పారు, దావోస్కి వెళ్ళి ఇంతమంది ప్రతినిధులతో కలిసిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద